మావోయిస్టుల లొంగుబాటుతో తెలంగాణ స్టేట్ కమిటీ అనేది లేదన్నారు డీజీపీ శివధరెడ్డి. మావోయిస్టు అగ్రనేత గణపతి అజ్ఞాతంలో ఉన్నారన్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు నిబంధనలకు అనుగుణంగా పునరావాసం కల్పిస్తామంటున్న తెలంగాణ డీజీపీతో మా ప్రతినిధి శశి ఫేస్ టు ఫేస్. తెలంగాణ పోలీస్ చరిత్రలో ఇవాళ బిగ్ డే అంటూ చెప్పుకోవచ్చు. సుమారుగా ఈ రోజు 130 మంది వరకు కూడా మావోయిస్టులు లొంగిపోయారు. దీంట్లో 3 స్టేట్ కమిటీ మెంబర్స్ కూడా ఉన్నారు. ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి డీజీపీ ఉన్నారు, మాట్లాడతారు. చెప్పండి సార్, ఇదంతా ఎలా సాధ్యమైంది? సుమారుగా 130 మంది మావోయిస్టులు లొంగిపోవడానికి ఎలా సాధ్యమైంది? ఇప్పుడు లాస్ట్ ఒక 10 days కింద మనకు 4 ఇంపార్టెంట్, 2 సీసీ మెంబర్లు, 2 స్టేట్ కమిటీ మెంబర్లు బయటకు వచ్చారు. పార్టీ నుంచి అజ్ఞాతం వీడి బయటకు వచ్చారు. వాళ్ళతో పాటుగా వీళ్ళంతా ఉన్నారు. ఇప్పుడు సరెండర్ అయిన ఇప్పుడు బయటకు వచ్చిండ్రు. సరెండర్ అయినరు చాలామంది వాళ్ళతో పడుకున్నారన్నమాట. కొంతమంది సరెండర్ అయితే మంచి మాకు చెప్పంపారు. సో మేమేం చేసినామంటే ఆ సరెండర్ బయట పోతే ఎవరైతే విలంబడి ఉండి ఇంకా అడవిలో ఉన్న వాళ్ళు, చెదిరిపోయి అడవిలో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరికి మేము మన సోర్సులు పంపించినాము. వాళ్ళందరినీ ఒక్కొక్కరిని ఏరుకొని తీసుకొచ్చినాము. తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ వ్యవస్థను వస్తామని చెప్పి వాళ్ళు కూడా ప్రామిస్ చేసినారు. సో అట్లా కొంత టైం పట్టింది. అంటే ఈ 10 రోజులే కాదు, అంతకుముందు జరిగిన కొంత దానికి బ్యాక్గ్రౌండ్ ఉంది, నేపథ్యం ఉంది, కొంత చేసింది. అట్లాగే ఇప్పుడు వీళ్ళు నాయకులు సరెండర్ అయిన తర్వాత, నాయకులు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా ఈజీగా వాళ్ళకు మేము కూడా లోపల ఉంటే లాభం లేదు, నాయకులే బయటకు వెళ్ళినా కూడా మేము ఎందుకు లోపల ఉండాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా బయటకు వచ్చారు. మేము దానికి ఒక ఫెసిలిటేట్ చేసినాం. ఈ మంత్ ఎండింగ్ ఆపరేషన్ కాగలదు. తర్వాత ఈ మంత్ ఎండింగ్ తెలంగాణ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా మావోయిస్ట్ దేశంగా మారుస్తామంటూ కూడా. అయితే ఇదే నేపథ్యంలో ఏమైనా స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారా, లేకపోతే ఆ ఒత్తిడి ఉందా? డెడ్ లైన్ ఉంది కాబట్టి ఒత్తిడి ఏమైనా? అది ఉండొచ్చు, కాదలేం కదా. మేము నాయకులే బయటకు వచ్చి, నాయకులే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎదురుకాల్పుల్లో మరణించడము, రెండోది విపరీతంగా హోమింగ్ ఆపరేషన్స్ చేపట్టడం ఆ ఏరియాలో. దాంతో వాళ్ళ మీద కూడా ప్రెషర్ ఉండొచ్చు. మేము నాయకులే బయటకు వస్తున్నారు, నాయకులే సరెండర్ అయిపోతున్నారు, నాయకులే చనిపోతున్నారు. అటువంటిప్పుడు మేముండి కాల్బలం లోపల ఉండి ఏం చేయాలి? సైన్యాధికారులే బయటకు వచ్చినప్పుడు ఆ ఉద్దేశం కూడా ఉండొచ్చు. ప్లస్ గవర్నమెంట్ ప్రెషర్ కూడా ఉంది, పోలీస్ ఫోర్సెస్ ప్రెషర్ కూడా ఉంది. అట్లాగే మన రాష్ట్రంలో మన ఆనరబుల్ సీఎం గారు ఇచ్చిన పిలుపు, చాలా ఓపెన్ పిలుపు ఇచ్చిండ్రు, బయటకు వచ్చేయండి అని చెప్పి. అది కూడా కారణం కావచ్చు. ఇంకా ఎంతమంది ఉన్నారు తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తులు ఈ మావోయిస్ట్ ఉద్యమం? ఇంకా ఎంతమంది ఉన్నారు? 7 ఉన్నారండి. 11 మంది ఉండ్రి మొన్న దాకా. ఇట్లా 4 ఇవాళ సరెండర్ అయినరు. దాంతో 7 మిగిలింది. అంటే వీరంతా కూడా ఏ స్థాయి నేతలు సార్? అంటే స్టేట్ కమిటీ లీడర్స్ అనుకోవచ్చా, లేకపోతే కింది స్థాయి వాళ్ళు? అందులో 2 సెంట్రల్ కమిటీలో ఉన్నారు. అందులో ఒకరు గణపతి ఇప్పుడు పార్టీలో ప్లేన్ ఏరియాలో ఎక్కడ, మైదాన ప్రాంతంలో ఎక్కడ ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన జంగల్స్లో లేడు. సో ఆయన ఆల్మోస్ట్ 76-77 ఇయర్స్ వయసు ఉంది. సో ఒకటి. రెండోది నరహరి ఉన్నారు, ఆయన అక్కడ జార్ఖండ్లో పనిచేస్తున్నాడు. ప్లస్ ఇంకో 5 ఉన్నారు. వాళ్ళు ఏసీఎం ర్యాంకు, డీసీఎం ర్యాంక్లో ఉన్నారు, చిన్న ర్యాంక్లో ఉన్నారు. గణపతి గురించి ఇప్పటికే రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఆల్రెడీ పోలీసులు టచ్లో వచ్చారని ఒకవైపు, మరోవైపు ఆల్రెడీ పోలీసులు అదుపులో ఉన్నారంటే కూడా ఒకవైపు. ఈరోజు సీఎం గారే స్పష్టంగా చెప్పారు గణపతిని కూడా లొంగిపోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నామంటే. ఇక్కడ ఆయన లేడు కదా, అది బయట ప్రచారం నడుస్తుంది, కానీ మా అదుపులో లేడు, మా కాంటాక్ట్లో కూడా రాలేదు. మేము ప్రయత్నం చేస్తున్నాం కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అని చెప్పి. మేబీ టైం పడుతుందేమో, కొన్ని సోర్స్లో పెట్టుకున్నాం మేము కూడా, బయటకు టైం మేము కూడా. ఫైనల్గా సార్, తెలంగాణ మావోయిస్ట్ రైతు రాష్ట్రంగా అవతరించినట్టు ఇవాళ తెలంగాణ స్టేట్ కమిటీ అన్నది సిపిఎంఎల్ పీడబ్ల్యూ 1980లో ఇప్పుడు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి తెలంగాణ స్టేట్ కమిటీ ఉంది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిటీ కొన్నాళ్ళ పాటు తెలంగాణ స్టేట్ కమిటీ, కానీ అది తెలంగాణ స్టేట్ కమిటీ అనేది మాత్రం ఎన్ని స్టేట్ కమిటీలు ఎగిరిపోయినా దాన్ని మాత్రం కంటిన్యూ అయింది. సో లాస్ట్ 46 years నుంచి కంటిన్యూ అవుతుంది. ఇవాళతోనే అది తెలంగాణ స్టేట్ కమిటీలో ఉన్న వాళ్ళు, మొన్న వాళ్ళ సెక్రటరీ బయటకు వచ్చిండు, మెంబరు అంటే సెక్రటరీ దామోదర్ బయటకు వచ్చిండు, మెంబర్ నరసింహారెడ్డి బయటకు వచ్చిండు, ఆ మిగిలిపోయిన కొంతమంది వీళ్ళు బయటకు వచ్చిండు. సో ఆ విధంగా చెప్పాలంటే తెలంగాణ నుంచి తెలంగాణ స్టేట్ కమిటీ అన్నది మా సిపిఐ మావోయిస్టులది అంతర్ధానం అయిపోయింది. థ్యాంక్ యూ. సో మొత్తానికి చాలా కృషి చేయాల్సి వచ్చింది ఈ మావోయిస్టులను లొంగిపోయేలా చేయడానికి. మరోవైపు ఇదే కాకుండా వారంతా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇక పోలీసులు ఎదుట స్వచ్ఛంగానే వస్తున్నారన్నది ప్రధానంగా డీజీపీ చెప్తున్నటువంటి మాట. ఫోటో స్టూడియో.